చూసిండ్రా కేసీఆర్ కార్లకు ముందు కానీ వెనక కానీ సర్కార్ సెక్యూరిటీ లేదు, ఎస్కాట్ లేదు. ఉత్తగానే సాదాసీదాగా రోడ్డు మీద కార్లు వెళ్ళిపోతున్నాయి. ఇక దీని మీద కేసీఆర్ అభిమానులు బీఆర్ఎస్ పార్టీలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. గింత దిగజారుడు బుద్ధి ఎందుకు? గింతగానం అవమానించుడు దేనికి? ఏమన్నా కానివ్వండి ఎట్లనన్నా ఓడియండ్రి అన్నట్టు సెక్యూరిటీ లేకుండా చేస్తే ఎట్లా అన్నట్టు? తెలంగాణకు మొదటి సీఎం, తెలంగాణ రాష్ట్రం వచ్చేటానికి సత్తు అనంత దారవోసిన నేతకు ఇచ్చే గౌరవం ఇదా? ఇదేనా మీ నీతి? ప్రతిపక్ష లీడర్ అంటే క్యాబినెట్ హోదా ఉంటుంది. మీ క్యాబినెట్ మంత్రులు ఇట్లనే తిరుగుతున్నారా సెక్యూరిటీ లేకుండా? ఇది అవమానించినట్టు కాదా అని పొట్టు పొట్టు తిడుతున్నారు సోషల్ మీడియాలో. ప్రతిపక్ష లీడర్లను భద్రంగా చూసుకునే సర్కారు ఇట్లనేనా చేసేది? అప్పటికప్పుడు పెట్టుకున్న ప్రోగ్రామా ఇదేమన్నా? బీఆర్కే భవన్కి వచ్చే సంగతి వారం 10 రోజుల నుంచే సర్కారుకు తెలుసు. అసొంటప్పుడు పోలీస్ ఎస్కాటు సెక్యూరిటీ ఇవ్వాలనే ఇంగితం ఉండాలే కదా అని పొట్టు పొట్టు కామెంట్లు పెడుతున్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీలే కాదు, తెలంగాణ పబ్లిక్ కూడా కోపానికి వస్తుర్రు ఇది చూసినాక.